వల్ల టోటల్ లైన్ డిస్టర్బ్ అవ్వదు. అలాంటప్పుడు ఏంది, ఇది పనిచేయదు. ప్రాపర్గా ఐసీ కింద ఉండే ఈ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్ మీద ప్రోబ్ పెట్టాలి. ఈ ఏడ చెక్ చేసి ఏడ కూడా వచ్చేస్తుందిలే అనుకోకూడదు. మధ్యలో ఏదన్నా లైన్ అయినా బ్రేక్ అయి ఉండొచ్చు, వాటర్ డ్యామేజ్ వల్ల ఇది ఫంగస్ బట్టి పోయి ఉండొచ్చు. ఓకేనా, చెక్ చేసేది కరెక్ట్గా చెక్ చేయాలంటున్నా. ఇక్కడ దాకా చెక్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటే మన పొరపాటే. ఇక్కడ చెక్ చేయాలి దీని మీద. ఓకేనా, ఇక్కడ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి జిఆర్ చేంజ్ కనబడుతుంది. ఒకవేళ జిఆర్ చూసే పని అయితే ఇక్కడ వోల్టేజ్ రాదు, జిఆర్ కానీ చేంజ్ చేసే పని అయితే జిఆర్ తేడా కనిపిస్తుంది. అలాంటప్పుడు 4G ఐసీ రిమూవ్ చేసి జిఆర్ చూడాలి. రిమూవ్ చేయగానే జిఆర్ చేంజ్ అయిపోద్ది, చేంజ్ చేయాల్సి వస్తుంది. అదొకటి ఉంటుంది. ఓకేనా, ఎక్కువ లోడ్ అంతా ఏడబడుతుందంటే WDR ఐసీ లేదా ట్రాన్స్సీవర్ ఐసీ, బేస్ బ్యాండ్ ఐసీ, SDR ఐసీ దీని మీద పడుతుంది.